10, 1 man, 10, done!
బస్ కలరు, బస్ పెయింటింగ్, బస్ డిజైన్ చాలా స్టైలిష్గా అనిపించింది. పిల్లల్ని లోపలికి ఎక్కించేంత నుండి పిల్లోడికి అర్థమవుతుందా లేదా, అసలు దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఎంత చక్కగా వివరించిండు అని అంటే ప్రొఫెసర్స్ కూడా తక్కువనేమో అనే అంత అద్భుతంగా వివరించడం జరిగింది. వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ మాత్రం అసలు వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళ చిన్నప్పటి నుండి. మాకు 1 అవర్లో వాళ్ళకు మొత్తం మాకు నాలెడ్జ్ అంతా చెప్పినట్టు మాకు అనిపించింది. So we are very happy and students are very exciting by seeing this bus. Slow bus, it is futuristic lab on wheels. So actually we don't come across all these practicals. Only మేము డెఫినేషన్స్ చెప్పేస్తాము ఫిజిక్స్లో, లైక్ వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని చెప్పేస్తాం. కానీ వెన్ దే సీ ప్రాక్టికల్ దే విల్ రిమైండ్ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. మేమైతే ఇప్పుడు ఇలాంటి ఒక టెక్నాలజీ అనేది చూడలేదు. బికాస్ వీఆర్ స్టడింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్స్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఫెసిలిటీస్ టు సీ. ఫస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పే ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు, టీచర్స్ కానీ సార్స్ కానీ ఫస్ట్ క్లోజ్గా ఉన్నారు. సో దానివల్ల మేము ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీగా అడిగినాం. ఎట్లాంటి భయం లేకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసినాం. టీచర్ అవ్వాలని డ్రీమ్, బట్ ఇది చూసేసరికి అసలు ఒక సైంటిస్ట్ కావాలనే డ్రీమ్ అనిపిస్తుంది. బస్సమ్మ బస్సు, బస్సమ్మ బస్సు, సైన్స్ ఫేరు బస్సు నాకెంతో నచ్చిందమ్మా. అందులో ఎన్నో రకరకాల బొమ్మలు ఉన్నాయమ్మా. ఎలేజా ఎంతో చాలా నచ్చిందమ్మా, ఎలేజా ఎంతో చాలా నచ్చిందమ్మా. అందులో ఉన్న అన్న వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. అందులో ఉన్న అన్న వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. మళ్ళీ మళ్ళీ రావాలమ్మా, మళ్ళీ మళ్ళీ రావాలమ్మా, మళ్ళీ మళ్ళీ చూడాలని ఉందమ్మా. బస్సమ్మ బస్సు, బస్సమ్మ బస్సు, సైన్స్ ఫేరు బస్సు నాకెంతో నచ్చిందమ్మా. జీవిత గమ్యాన్ని శ్వాసగా నిరంతర కృషితో తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్ళేవారే మా మధురాశనీయ. అందరికీ స్ఫూర్తిగా నిలిచి భౌతిక శాస్త్రాన్ని విశ్వవీరుడిగా అందరికీ తన జ్ఞాన సంపదను వివరించేవారే మా మధురాశనయ్య. నాకు ఈ బ్రదర్ చూస్తే బాగా ప్రౌడ్ఫుల్ అనిపించింది, బాగా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఈ బ్రదర్ అట మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో ఆడుకొని నేను ఏదో ఒక రోజు మనలాంటి వాళ్ళకి టాలెంట్ అంటే ఎలాంటి ఉంటే చూపెట్టాలి అని అన్నారు. అన్నప్పుడు నాకు అంత బాగా అనిపించింది. గవర్నమెంట్ స్కూల్లో ఆడుకునే వాళ్ళకి టాలెంట్ బాగుంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండదు. ఇప్పుడు నడిచే కాలంలో మొత్తం మనీతోటి ప్రపంచం అవుతుంది. అట్లయితే నేను ఒకవేళ గిట్ట అలా చేస్తా కావచ్చు అని నాకైతే నమ్మకం ఉంది. ఎటీఎస్సి ఒక టాలెంట్ అయితే వేస్ట్ కావద్దు. నాకు ఇది మాత్రం గట్టిగా ఉంది. ఎప్పుడైనా కానీ ఒక టాలెంట్ అనేది వేస్ట్ కావద్దు. చాలా మన దగ్గర ఫుల్ టాలెంట్ ఉంటుంది, కానీ నిరూపించుకోవడానికి ఎక్కడో ఒక కాడ మనల్ని నెట్టేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఫేస్ చేసి ఏదో ఒక గ్రేట్ పొజిషన్లకు వస్తే టాలెంట్ పక్కా ప్రూవ్ చేపిస్తా. థ్యాంక్ యూ. Basically, we covered all 33 districts and we reached around 17,151 students. 17,151. Yes, officially.